హైదరాబాద్ మైలార్దేవపల్లి పరిధిలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మైలార్దేవపల్లి పరిధి శాస్త్రీపురంలోని ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఉన్నారనే అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబి ఐసిస్ మాడ్యూల్ కేసులో అబ్దుల్ బాసిత్పై ఛార్జిషీట్ నమోదైంది. మరికొందరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో తనిఖీలు చేపట్టారు. ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శాస్త్రీపురంలో ఉన్న కొన్ని ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తెల్లవారుజామున నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా అబ్దుల్ బాసిద్, అబ్దుల్ ఖాదర్ వీళ్ళిద్దరు కూడా ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు. గతంలో వీళ్ళని 2016లో ఐఎన్ఐ అరెస్ట్ కూడా చేసింది. అయితే వీళ్ళిచ్చిన సమాచారం మేరకు, ఆ కేసులోనే వీళ్ళిచ్చిన సమాచారం మేరకు కొంతమంది ఇళ్లలో కూడా అదనంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో కూడా అబ్దుల్ బాసిద్ ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 10 మంది ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు ఐఎస్ఐఎస్ మోడల్కి సంబంధించినతో పాటు కొన్ని ఉగ్రవాదాన్ని ఆకర్షించే విధంగా ఉన్న కొన్ని పత్రాలను కూడా ఎన్ఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి ఇంకా అదనపు సమాచారం కోసం నిఘా పెట్టారు. ఆ నిఘాలో భాగంగానే ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళలో ఏమాత్రం మార్పు లేదు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం మార్పు లేకుండా తిరిగి మరోసారి ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షిత అయ్యే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు పోలీసు సహకారంతో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఎన్ఐఏ అధికారులకు రక్షణగా ఉన్నారు. ఇక్కడ దాదాపు 7-8 ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం. దీన్ని ఎన్ఐఏ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ ఎవరు కూడా నిర్ధారించడం లేదు. అయితే 2016లోనే అబ్దుల్ బాసిద్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అబ్దుల్ బాసిద్, అబ్దుల్ హసన్ అనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద్తో పరిచయం ఏర్పరచుకుని అతను ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇక్కడ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించే విధంగా కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా కొంతమంది యువతను ఆ విధంగా అతన్ని ఆ యువతను లోగో ఆకట్టుకునే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారులకు సమాచారం ఉంది. అయితే 2016లో అబ్దుల్ బాసిద్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐఎస్ చేరేందుకు కూడా ప్రయత్నించారని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారులకు సమాచారం. ఆ మేరకు కూడా అతన్ని విచారించారు. అయితే అతను ఇచ్చిన సమాచారం మేరకే మరికొంతమంది ఇక్కడ కూడా ఇంకా నగరంలో ఉగ్రవాదాన్ని పెంపొందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీకాంత్. హైదరాబాద్ మైలార్దేవపల్లి పరిధిలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మైలార్దేవపల్లి పరిధి శాస్త్రీపురంలోని ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిద్ అనుచరులు ఉన్నారనే అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబి ఐసిస్ మాడ్యూల్ కేసులో అబ్దుల్ బాసిత్పై ఛార్జిషీట్ నమోదైంది. మరికొందరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో తనిఖీలు చేపట్టారు.